బైకర్ మూవీ చాలా రోజుల తర్వాత ఒక బైకర్ గురించి ఒక ఇండియన్ మన తెలంగాణ డైరెక్టర్, తెలంగాణ ప్రొడ్యూసర్, మన తెలంగాణ యాక్టర్స్ తీసిన మూవీ. ఇది ఒక లెవెల్ చాలా హై ఉంది అన్న. ఎందుకంటే రైట్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ, సీన్స్, ఆ బైక్స్, ద వే శర్వానంద్ హస్ యాక్టెడ్, ఇది చాలా రీసెర్చ్ చేసి తీశారు మూవీ. ద వే దే హ్యావ్ షోన్ ఫాదర్స్ అండ్ ఇమోషన్, ఫ్యామిలీ ఇమోషన్స్. ఇది ఉట్టి బైకర్స్ గురించి కాదు, ఇది ఏ ఆడియన్స్ అన్నా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నా, పెద్దోళ్ళన్నా, పిల్లలన్నా చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ద వే దే హ్యావ్ టేకన్ అవుట్ ద రేసింగ్ సీన్స్, యాక్షన్ సీన్ మాత్రం అదిరింది. అలా సీన్స్ మళ్ళీ మనం ముందు చూడలేదు ఒక బైకర్ మూవీలో, అలా తీశారు. స్టోరీ మీరు చెప్తున్నారు కదా, ఒక్క డల్ మూమెంట్ లేదు. నేను పాప్కార్న్ కొన్నాను, పాప్కార్న్ అట్లనే ఉంది నా చేయిలా, తినలేదు. ఎప్పుడు స్క్రీన్ పైననే చూస్తున్నా. అలా ఉండే మూవీ చాలా బాగుంది. శర్వానంద్ నిజంగా చార్మింగ్ స్టార్ అన్న. ద వే హీ హాజ్ యాక్టెడ్, అంటే ఆ రోల్ ఎలా ఇంటర్వెల్ ముందు ఆయన రోల్ ఉంది, ఎలా ఇంటర్వెల్ తర్వాత ఉంది. ఫ్యామిలీ మ్యాన్, ఇంటర్వెల్ ముందు బ్యాచులర్గా చాలా మంచిగా చేశాడు రోల్. ఇంటర్వెల్ తర్వాత యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్, యాజ్ అ రేసర్, ద వే హీ హాజ్ ట్రైన్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ ఆసమ్, అవుట్ స్టాండింగ్. రాజశేఖర్ గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద వచ్చారు. ఇమోషన్స్ మాత్రం రాజశేఖర్ గారు స్క్రీన్ ప్రెజెన్స్, ద వే హీ ఈజ్ కనెక్టింగ్ విత్ ది ఆడియన్స్ యాజ్ అ ఫాదర్ చాలా గొప్పగా చేశారు. సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి సార్. ఎంటర్టైన్మెంట్ ఉంది, రేసింగ్ ఉంది, ఫాదర్ సన్ ఫన్ ఉంది, ఫాదర్ సన్ రిలేషన్స్ ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉంది. ఇది మొత్తం ఒక A to Z మసాలా మూవీ అనమాట. యా చాలా బాగుందండి. విజువల్లీ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంది. అండ్ నేను PCXలో చూసాను ఇందాకే. సో కొత్త స్టోరీ, యూజువల్గా ఏం లేదు, చాలా బాగుంది. శర్వా చాలా బాగున్నాడు, చాలా చార్మింగ్గా కనిపిస్తున్నాడు, యంగ్గా కనిపిస్తున్నాడు. అండ్ చాలా కష్టపడ్డాడు, తెలిసిపోతుంది. చాలా బాగున్నాడు అండి. యా బాండింగ్ చాలా బాగుందండి. అంటే ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి. రాజశేఖర్ కూడా చాలా బాగా చేశారు. చాలా రోజులు అయ్యాక మంచి రోల్ పడింది రాజశేఖర్ గారికి. సో ఇద్దరు బాండింగ్ చాలా బాగుండింది. ఒక ఫాదర్ సన్ స్టోరీ కాబట్టి మంచిగా డీల్ చేశారు స్టోరీని అయితే. ఎమోషనల్ కోర్ ఉండింది కానీ ఎక్కువ లేదు, ఎంత కావాలో అంతే ఉంది ఎమోషనల్ కోర్. సో అది వర్కౌట్ అవుతుంది సినిమాలో చాలా మందికి. సో మూవీ చాలా బాగుంది. అంటే ఇట్లాంటి మూవీ మన తెలుగు స్టేట్లో ఇంతవరకు రాలేదు. సో ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. ఈజ్ అ రియల్ ట్రాక్ పర్సన్. సో ఆఫ్ రోడ్ రేసింగ్ మూవీ గురించి ఏదైతే చూపిస్తున్నారో అది మనో ట్రాక్ లో డైలీ చేస్తాడు. రీసెంట్ గా బిగ్ ట్రాక్ లో కూడా సెకండ్ పర్సన్. కొన్ని చోట్ల నన్ను నేను చూసుకున్నా క్లియర్ గా, నిజంగా. యా శర్వణన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు బ్రో. చాలా చాలా బాగుంది. రాజశేఖర్ బాగుంది, ఎమోషనల్ బ్రో. నేను అంతగా ఎమోషనల్ కాదు. సో నేను బైకర్. సో బైకర్ కి అయితే చాలా బాగా నచ్చింది మూవీ. యా థ్యాంక్ యూ. సో అందరూ బైకర్స్. హీరో రాజశేఖర్ గారు సార్ చివరి 10 minutes ఆ సినిమాకి ఆయన ఉండబట్టే హార్ట్, ఆ పాత్రకి ఎవరు చేయలేరు. సూపర్ బ్లాక్ బస్టర్ హీరో రాజశేఖర్ గారు వచ్చారు. Bro, as a biker, I enjoyed a lot this movie. Second half was very nice, and as I am a beginner in racing, I felt very connected to this movie, and I hope every biker watch this movie and help to promote racing in India and Hyderabad. ఆయన యాక్చువల్ రైడర్స్ని కనెక్ట్ అయ్యేలా చాలా బాగా యాక్ట్ చేశాడు.